లేచారు, Recording in progress. నిద్ర లేచారు, ఈ టైంకి వచ్చారు, అనుకూలంగా మారుతున్నట్టు. అందరూ వీవాని తనకు అనుకూలంగా మారాలని చూస్తూ ఉంటారు. ఇంకా ఏం అనుకూలం ఉంటుందండి? ఎక్కడ ఆర్డర్ పెడితే అక్కడికి పంపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి అనారోగ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసింది. ఎప్పటికప్పుడు మంగళవారం అంటే మంగళవారం డబ్బులు, పండగలు వస్తే ముందే వారం డబ్బులు. ఇంకా అనుకూలమైందండి. వంట చేసుకుంటుంటే డబ్బులు వస్తున్నాయి. ఇంకా అనుకూలమైంది అసలుకి. ఇంకా నేను ఏ అనుకూలంగా ఉండాలని ఆలోచించాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, 1000 వచ్చినా 10,000 వచ్చినా ఎవ్రీ వీక్ వస్తే మీరు అదృష్టవంతులు. అంతే. ఎవ్రీ వీక్ 100 వారాలు నేను ఎవ్రీ వీక్ తీసుకోవాలి అనుకోండి. 4 వారాలకు ఒకసారి వచ్చేది 3 వారాలు చేసుకోండి, 2 వారాలు చేసుకోండి, 1 వారం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను 3 లక్ష్యాలు చెప్తాను. ఇంట్యూషన్ ది బెస్ట్గా చేసుకోవడానికి ఎలా అనేది చెప్తాను. ఐడియా అనే కాన్సెప్ట్ మీద ఇది మొత్తం అర్థమయ్యేలా చెప్తాను. ఎప్పుడు బుర్రలో ఉండేలాగా. స్మృతి, శృతి అని 2 విషయాలు ఉంటాయి. స్మృతి, శృతి అనేది. తెలియని విషయాలు తెలుసుకోవడం శృతి, వినడం. ఆ ఇంపార్టెంట్ అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం స్మృతి. ఇది చక్కగా మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మీరు మీ టీంకి తగ్గ వ్యక్తిగా తయారవుతారు. లేకపోతే కొండ ఎక్కడో ఒక దగ్గర ఎక్కి ఆగిపోతారు. స్టార్ దగ్గరనో, 250 దగ్గరనో, 500 దగ్గరనో, 1000 దగ్గరనో, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ర్యాంక్ దగ్గర ఆగిపోతూ ఉంటుంది. ఆ పై ర్యాంక్కి కావాల్సిన నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అందించేదే మన యొక్క ఎడ్యుకేషన్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి, మన ది బెస్ట్ ఇంట్యూషన్ ఉంటే ది బెస్ట్ డెసిషన్స్ ఉంటాయి. ఐడిఈఏ, ఐడియా అని రాసుకోండి. ఐడియాలు రావాలి. కంపెనీ దగ్గర ఐడియా బాగుంది, మన ఐడియాలు ఎట్లా ఉంటున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీ ఐడియా, మనం చాలా ఐడియాస్ చేస్తూ ఉంటాము. ఉపాయాలు, అపాయం ఏం రాకుండా తప్పించుకునే ఉపాయాలు ఉండాలి. మంచి ఉపాయాలు. తొందరలోనే సక్సెస్ కావాలి. కొంతమంది జస్ట్ 20 కస్టమర్స్ తోటే సిస్టమ్ని బిల్డ్ చేసుకోవచ్చు, బోత్ సైడ్స్. ఇంకా ఎక్కువ దృష్టి పెడితే 10లోనే. అభిలాష్ గారు 2 జాలు అంటాడు. ఏబీ జాలు, పర్ఫెక్ట్ ఏబీలు. ఎవరి కోసం మనం రిటైల్ చేస్తున్నాం షరీఫ్ గారు? ఆ పర్ఫెక్ట్ ఏబీ కోసమే. సిస్టమ్ అదే, ఎవరైనా కానీ. సో అది మనకి ఇంపార్టెంట్. ఈ 3 లక్ష్యాలు, బర్నింగ్ డిజైర్స్, ఈ 3 ఉంటే మనస, వాచ, కర్మన ఏమి లక్ష్యాలు ఉండాలి అనేది పర్ఫెక్ట్గా ఉంటే ది బెస్ట్ ఇంట్యూషన్ అనేది వస్తుంది. డెసిషన్స్ ప్రకారమే ఈ 3 నడుస్తూ ఉంటాయి. కానీ ది బెస్ట్ ఐడియా ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఓకే, ఇది బాగా మీరు నోట్స్, మంజుల మేడం నోట్స్ మీద రాసుకున్నారా? ఇది ఇట్లా ఇంకా చక్కగా ఇంట్రెస్ట్ ఉండాలంటే బొమ్మల్లాగా అట్లా వేసుకోండి. నేను చాలా నీట్గా వేసుకున్నాను. ఇప్పుడు నా 2 పిల్లల్ని కూర్చోబెట్టి నీట్గా వేసి చెప్తాను ఈ విషయం నేను తర్వాత. ద పవర్ ఆఫ్ ఇంట్యూషన్ ఏంటి? ఒక వ్యక్తి అన్ని బరువులు మోస్తున్నాడు అని అంటే కారణం అతని డెసిషనే, నిర్ణయమే కదా. ప్రయత్నం, ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటున్నాడు. ఎట్లా? హరిప్రసాద్ లైఫ్ టైం ఇండస్ట్రీ అని పెట్టుకున్న డెసిషన్ తీసుకున్నాడు. ఎలా వచ్చింది? ఎట్లా ఎట్లా కనిపెట్టారు? ఇంకా చాలా స్టార్టింగ్లోనే ఇతను రైట్ యజమాని, చైర్మన్, ఇతను పర్ఫెక్ట్, దిస్ ఈస్ రైట్ పీపుల్స్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్లోనే ద టాప్లో ఉన్నది అట్లనే ఉంది. అది ఎలా కనిపెట్టాం? ది బెస్ట్ ఇంట్యూషన్. అది ఇంట్యూషన్ సరిగా లేదనుకోండి, ఐడియా సరిగా రాలేదనుకోండి, డెసిషన్ పోతుంది. ఐడిఈఏ, ఆ డెసిషన్ బట్టే ఎమోషన్ ఉంటుంది. ఏ ఫర్ అటెంప్ట్,
ప్రయత్నం ఉంటుంది. ఏదైనా ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా సరే. ఇప్పుడు చకాచకా వచ్చేటువంటి నా ఇంట్యూషన్స్ని నేను గమనించుకోవాలి. దేవుడు ఏ రూపంలో నీకు హెల్ప్ చేస్తాడంటే ఆ ఐడియా రూపంలోనే. ఆ ఐడియాని పక్కన పెడితే, అరే అవును, నా ఈ ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది, ఈ ఆలోచన నాకు ఎప్పుడో వచ్చింది. అంతర్వాణి అంటారు దాన్ని. ఏమంటారు? అంతర్వాణి. సహజ సైకాలజీలో ఉందా సార్ పదం అంటే ఉంది. ఇంట్యూషన్కి సహజ అవబోధన. న్యాచురల్గా వస్తున్నటువంటి మనలో కొన్ని ఐడియాస్, నాకు ఎందుకో నాకు హింట్ ఇదే చెప్తుంది అని అంటే అదే చేసి చూడాలి. ఎవరు ఎన్ని చెప్పినా ఫస్ట్ అది చేసి చూడాలి. లేదు రాంగ్ అయింది, డెసిషన్ రాంగ్ అయింది, నా ఇంట్యూషన్ ప్రకారమే చెప్పింది అయినా సరే రాంగ్ అయింది అని అంటే వెంటనే లక్ష్యాలు చెక్ చేసుకోవాలి. ఈ 3 లక్ష్యాలు. సావాసాన్ని, లక్ష్యాలు ఎప్పుడు పకడ్బందీగా పటిష్టంగా ఉండాలంటే సావాసం ముఖ్యం. 5am క్లబ్ సహవాసం, ఎవరితోటి మాట్లాడుతున్నాము, ఇది. ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను ది బెస్ట్ ఇంట్యూషన్ని లాక్కోవడానికి ది ఐడియాలు. ఐడిఈఏ అనేది మాత్రం క్లియర్ అయిపోయింది కదా. ఐడిఈఏ. ఐ అంటే ఇంట్యూషన్, డి అంటే డెసిషన్, ఈ అంటే ఎమోషన్, ఏ అంటే అటెంప్ట్, మన ప్రయత్నం. ఈ ప్రయత్నమే సఫలీకృతం కావాలని మనం ఎన్నో పూజలు చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఈ 2. కానీ భగవంతుడు మనకి హెల్ప్ ఎలా చేస్తాడు? ఆ యొక్క ఇంట్యూషన్ ద్వారా. ఎక్కడుంటాడు? ఇంట్యూషన్ ద్వారా. ది బెస్ట్ ఇంట్యూషన్ రావాలంటే ది బెస్ట్ డిజైర్ ఉండాలి. డిజైర్ ఎంత బాగుంటే ఇంట్యూషన్ అంత బాగుంటుంది. ఇంట్యూషన్ బట్టే మన డెసిషన్ ఉంటుంది. ఓకే, ఇది అనమాట ఐడిఈఏ. నా ఎమోషన్ ఇట్లా ఎందుకు ఉంది? నా డెసిషన్ బట్టి ఉంది. ఓకే, ఆ డెసిషన్ బట్టి నా కనెక్షన్ ఉంటుంది, నా యొక్క ఇంట్యూషన్ ఉంటుంది. మరి ది బెస్ట్ డిజైర్ ఉండాలి అని అంటే చేయాల్సినటువంటిది ఏంటి? బెస్ట్ డిజైర్ ఇప్పుడు అది కొంచెం మనకి కొన్ని తెలియదు. అరే నాకు ముందే తెలిస్తే ఈ డిజైరే పెట్టుకుందాను కదా, దాని ప్రకారమే ఐడియాలు వచ్చాయి నాకు అని. నేను ఒకరికి చెప్పాను, సింపుల్, మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సీనియర్ యొక్క టైంని మీరు వేస్ట్ చేయడం అని. సీనియర్ యొక్క టైంని మీరు వేస్ట్ చేయడం. మీరు ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, సీనియర్ యొక్క టైం మీరన్నా సీనియరే కాల్ చేయకపోతే మీరే కాల్ చేసి అయినా ఉపయోగించుకోండి. లేదా సీనియరే కాల్ చేస్తున్నాడంటే అది ఆయన అవసరమో మీ అవసరమో తర్వాత సంగతి. చేయడం అయితే చేస్తున్నాడు, ఏ రూపంలో అయితే వస్తుంది. మీ యొక్క సిస్టమ్ బిల్డింగ్ కోసం ఉపయోగించుకోండి. అంటే మీ రిటైలింగ్ కోసం ఉపయోగించుకోండి, మీ స్టెప్ 2 కోసం ఉపయోగించుకోండి. ఇది మీరు చేస్తున్నటువంటి మీకు మీరు చేసుకునే హెల్ప్. లేకపోతే అది పెద్ద మైనస్ మీకు. ఇక్కడ పెద్ద తొట్టుపాటు ఏంటంటే, మిస్టేక్ ఏంటంటే, సీనియర్ అవసరం అంటే మనకు అర్థమైన దాకా సీనియర్ అవసరం అన్నట్టు ఉంటుంది ప్రతి మాట. ఇది సీనియర్ అవసరం లాగా కనపడుతూ ఉంటుంది. ఏదో ఒక బోధన చేసినట్టుగా కనపడుతూ ఉంటుంది. అలా కాదు అసలుకి. నేను 1 year 50 వీక్స్లోనూ 100 వీక్స్లోనూ నాకు నిరంతరం ఇన్కమ్ వచ్చేటువంటి ఒక సిస్టమ్, దాన్ని మనం ఒక చిన్న టార్గెట్గా పెట్టుకున్నాం. ఇది కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ మీకు ఆ సిస్టమ్ ఏర్పడవచ్చు అని ఒక పెట్టుకున్నాం. స్టెప్ 1 స్టెప్ 2 అనేది ఇది మనం పెట్టుకున్నటువంటిది. సీనియర్ యొక్క టైంని దానికి మనం ఉపయోగించుకోవాలి. ఎంట పడాలి అసలుకి. సార్ మీరు ముందు ఎవరు సీనియర్ అంటే ఎవరి ప్రజెంటేషన్ అయితే కనెక్ట్ అవుతుంటుందో, ఎవరి ప్రజెంటేషన్ మన రిటైలింగ్ జరుగుతుందో, ఎవరి ప్రజెంటేషన్ ద్వారా రిటైలింగ్ జరుగుతుందో ఆ పర్సన్ని అసలు ఎవరి ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి బోత్ సైడ్ వర్క్ జరుగుతుందో ఆ పర్సన్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దూరం అంటే ఏంటి?
గౌరవం అని అర్థం దూరం అంటే. పర్సనల్ తీసుకుంటే ఏమవుతుంది? పర్సనల్ తీసుకుంటే ఇంకా అంతే, ఇంకా వినలేము. పర్సనల్ తీసుకుంటే కృష్ణయ్య సార్ డైమండ్ ఉన్నాడు, పర్సనల్ తీసుకున్నాం అనుకోండి, ఆయన విజ్ఞానం కనబడదు, ఇంకేం కనపడదు. పుస్తకాన్ని మరీ ఇట్లా పెట్టుకుంటే కనబడుతుందా దగ్గరగా? ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండాలి. గౌరవము అది ఉండాలంటే ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచితే అందరూ ఎవరికి వాళ్ళు ఇంత దూరంగా ఉండాలి. వెహికల్ తగలొద్దంటే ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండాలి. కీప్ డిస్టెన్స్ చెప్తారు కదా, ఎన్ని మీటర్లని. ఎంత ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఎవరి నుంచి అయితే మనం జ్ఞానం అవసరమో, సహాయం అవసరమో, వాళ్ళకంత దూరంగా ఉండాలి. వాళ్ళని పర్సనల్గా తీసుకోవద్దు. ఆ కృష్ణయ్య సార్ని నేను పర్సనల్గా తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమైంది తెలుసా? ఆ బెంచ్ మీద కూర్చున్న స్టూడెంటు, ఆ సార్ నాతోటి మాట్లాడట్లేదు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు, వీళ్ళతో చేస్తున్నాడు, అంత పర్సనలైజ్ అయిపోతుంది. లక్ష్యము కొండెక్కి కూర్చుంటుంది, అటకెక్కి కూర్చుంటుంది. ఇది పెద్ద మిస్టేక్ చేసేటువంటిది. ఎవరి ప్రజెంటేషన్, ఎవరి కౌన్సిలింగ్, ఎవరి మోటివేషన్, ఇది అంతా కూడా మానిటరింగ్. మోటివేషన్ అంటే మళ్ళీ అదే పదం ఎటో పోతుంది. మానిటరింగ్, PCM. ఏంటిది? PCM. నేను ఇప్పుడు ప్రజెంటేషన్ చేస్తున్నాను, మీకు మీ టీంకి హెల్ప్ అవుతుందేమో చూసుకోండి, ప్రమోషన్ చేసుకోండి. హెల్ప్ అవుతుంది అనుకుంటే, అమ్మో ఇది నిందంతా నేను చెప్పాలంటే నా వల్ల యాడ్ అవుతుంది అని ఎమ్మటి ప్రమోషన్ చేసుకొని ముందు రోజే చెప్పుకొని కూర్చోవాలి. ఏదో ఒకటి అయితే సార్ అయితే ఇంపార్టెంట్ విషయం చెప్తాడు, నేను 100 మాటలు చెప్పాల్సింది 10 మాటల్లో అక్కడ కనెక్ట్ అవుతుంది అని అనుకుంటే ఆ ప్రజెంటేషన్ ఉపయోగించుకోవాలి. అవసరమైతే నేనే నెట్ బిల్ ఇస్తాను, అయినా నువ్వైతే రా అని చెప్పాలి. ఓకే, దట్ ఈస్ ప్రమోషన్. ఇది ఒక టికెట్ అన్నట్టే. టాపప్ చేయించడం కూడా టికెటే. అంతే. లేదు నేను 4-5 వేలు ఉంటేనే, 3 వేలు ఉంటేనే పెట్టుకుంటా చిన్న నాకు అసలు 30 రూపాయలు అంటే. టెక్నాలజీ పెరిగింది, డిజిటలైజ్డ్ అయింది, తెలుసుకోవాలి. ఇది చాలా, నిన్నైతే చాలా సేపు కనెక్ట్ అయ్యేంత వరకు చెప్పాను ఆ లీడర్కి. మీరు మిస్ అయ్యేది సీనియర్ని మిస్ అవుతున్నారు. నా సీనియరు సతీష్ అని ఉండేవాడు, ఫుల్ టైం అనమాట. నేను స్కూల్ నుంచే క్లాస్లోకి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ బ్యాగ్లో పడేసేది. నాకు బ్యాగ్ ఉండేది, మళ్ళీ రాగానే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసుకునేది, మిస్డ్ కాల్స్ కానీ ఉన్నాయి, వెంటనే ఫోన్ చేసి అడిగేది లీజర్ టైంలో, అక్కడికి వెళ్ళావా, ప్రజెంటేషన్ చేసావా, ఏమైంది అని. ఎమ్మటెమ్మటే నేను పక్కా, ఎందుకో నా ఇంట్యూషన్ బాగా చెప్పింది, అదే నీ సొంత ఇల్లు, ఇది కాదు నీది రెంట్, నువ్వు తొందరగా సొంత ఇల్లు కట్టుకో, ఈడ వచ్చేటువంటి దాంట్లో సగమైనా సరే అక్కడ తీసుకో ఫస్ట్. ఇక్కడ 70,000 జీతం వస్తుందంటే అక్కడ 40,000 క్రియేట్ చేసుకో అని నాకు ఇంట్యూషన్ ఫస్ట్ నుంచి బాగా చెప్పింది. వివర రాకముందు నుంచే నా ఇంట్యూషన్ ఏదో ఒక మనీని క్రియేట్ చేయాల్సిందే అని 2011లో డిసైడ్ అయ్యాను. అప్పటిదాకా ఉద్యోగం తెచ్చుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యా. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగాను, భార్యని పిల్లల్ని ఇంట్లో పెట్టేసి నాన్నకి ఒక 3 నెలలు 5 నెలలు పర్మిషన్ అడిగి వెళ్ళి వరంగల్లో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి, 2 సార్లు అటెంప్ట్ చేశాను డిప్యూటీగో డిఎల్ ఎగ్జామ్స్కి. తర్వాత తెలిసింది 2011లో, నువ్వు ఈ సేవలు కాదు నాయన, ముందు నీ సేవ చేసుకో, మనీ అసలైన ఫ్రీడమ్, ఉద్యోగానికి రెస్పెక్ట్లు ప్రతిష్టలు ఇవి కాదు నీకు బోబెట్టేవి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంత పెరుగుతుంది అది. ఆ తర్వాత నాకు అర్థమైంది. ఇక దానికోసం అప్పటి నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బుక్స్ చదవడం, అట్లనే రాబర్ట్ కియోసాకి గారి బుక్ బిజినెస్ స్కూల్ అదంతా దొరికింది. ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, ఇక లీజర్ టైంలో అది ఆలోచించడం. ఈ విధంగా అంటే నా ఇంట్యూషన్ని బట్టి నా డెసిషను, నా ఎమోషను, నా అటెంప్ట్, ఆ ప్రయత్నాలకు తగ్గట్టుగా ఆ కాఫీ దొరికింది, రీచ్ అయ్యాను నేను. కథం.
దానికి తగ్గట్టే మళ్ళీ నా ఇంట్యూషన్, ఇగో ఇతను కరెక్ట్, ఈ సీనియర్ కరెక్ట్, అతను ఫుల్ టైం చేస్తున్నాడు, నీకు సిస్టమ్ తయారు చేసి పెట్టేది ఇతనే అని. అప్పుడు దానికి తగ్గట్టు ఒక చక్కటి ఒక స్పీకర్ దొరికాడు. అది అది చాలా మెయిన్ అన్నమాట, స్పీకర్ అనేది. ఓకే, ఈ మూడు చూడండి. ఇప్పుడు చెప్తాను మీకు. స్పీకర్లు అంత ఈజీగా దొరకరు. స్పీకింగ్ తమ ప్రజెంటేషన్ ద్వారా మనకి సక్సెస్ వస్తుందన్నమాట. వాళ్ళ ప్రజెంటేషన్ ప్రాణం. పీసీఎం చెప్పాను కదా ఏంటి. పి అంటే ఒకసారి అన్మిట్ లీడర్లు ఉన్నారా, వాళ్ళకి కోహోస్ట్ ఉంటే ప్రెజెంటేషన్, ఉమ్, సిఎంకే కౌన్సిలింగ్, ఉమ్, ఎంఎల్టీ మానిటరింగ్. అది మానిటరింగ్. నిత్యం మనల్ని మానిటరింగ్ చేసేంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది? నీకు డబ్బులు వచ్చినాయా, నీ 10,000 లక్ష అయిందా, నీ లక్షలు ఎప్పుడు 10 లక్షలు కావాలంటే ఎవరినైనా ఆలోచించేది? అంత ఫుల్ టైం ఎవరికి ఉంది ఆ ధ్యాస? అది చూడండి, ఐ అనేది ఇంట్యూషన్. ఇది డి అంటే డెసిషన్. ఇక్కడనే డిజైర్ అని కూడా ఎంత బాగా ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ అంటే ఎమోషన్. దాని తగ్గట్టే, ఆ నిర్ణయాలు తగ్గట్టే ఎమోషన్ వస్తుంది మనకి. ఇక్కడనే ఆ పాయింట్ దగ్గరనే డిజైర్ అని రాసుకోవాలి. డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉంటుంది అందరికీ. డిజైర్ ఉందంటే బర్నింగ్ ఉంటుంది, ఆ బర్నింగ్ డిజైరు. కాకపోతే ఆ డిజైర్ దగ్గరనే పర్ఫెక్ట్గా ఎందుకు అడిగాడు ద్రోణుడు, నువ్వేం చూస్తున్నావు అంటే అందరూ లక్ష్యం వైపే చూస్తున్నారు, కానీ సరిగ్గా ఏ లక్ష్యం, ఏ డిజైర్ వైపు చూస్తున్నావు? పక్షి కన్ను నేను కొట్టాలి అంతేనా గురూజీ అన్నాడు. ఎస్, అది పక్షి కన్ను, నువ్వు రైట్ చూస్తున్నావు అన్నాడు. అటెంప్ట్, ఇంతేనా స్పెల్లింగ్? అటెంప్ట్, ప్రయత్నం అని అర్థం. ఇది రిజల్ట్. ఓకే, ఇది ప్రయత్నం. మన ప్రయత్నాలన్నీ సఫలీకృతం రావాలని భగవంతుని ఎంతో ప్రార్థిస్తాం, ప్రేయర్ చేస్తాం, పూజ చేస్తాము, నిర్విఘ్నంగా జరగాలి అని కోరుకుంటాం. అట్లయితేనే రిటైల్ జరిగింది, అంత ఫలితాలు కూడా బాగా వచ్చాయి. కానీ ఇక్కడ కేవలము ర్యాంకో రిటైలో కాదు, నీ ఐడి అసెట్ అవ్వాలి అని చెప్పారు. దట్ ఈస్ ప్యాసివ్ అని చెప్పారు. అమాయకంగా ఉండరాదు, డోంట్ బీ ఈవిల్ అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మన అటెంప్ట్ ఫెయిల్ అవ్వకూడదు. అంటే ది బెస్ట్ డెసిషన్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం కాదు, ఇంట్యూషన్ బట్టి తీసుకోవాలి. మన ప్రయత్నాలన్నీ మంచి సఫలీకృతం కావాలంటే. చూడండి, మనసలో ఏముండాలి? పెద్దవాళ్ళు చెప్పింది ఆ మోడల్లోనే నేర్చుకోవాలి మనం. ఈ మూడే మరి ఉండేది: బాడీ ఫిట్నెస్, మైండ్ ఫిట్నెస్ అండ్ ఇంటలెక్ట్ ఫిట్నెస్. ఈ భావాలే భౌతిక మారుతాయి. కాకపోతే ఇక్కడికి తగ్గట్టుగా, మనకు తగ్గట్టుగా వాటిని పెట్టుకోవాలి. వాచ, ఇది కర్మణ అంటే చేష్ట, కర్మణ. ఓకే, రైట్.
త్రికరణ శుద్ధి అంటారు. విన్నారు కదా త్రికరణ శుద్ధి అని. ఒక్కొక్కరు ఒక్కో విధంగా డెఫినేషన్స్ చెప్తూ ఉంటారు. మనకు తగ్గట్టుగా మన స్టూడెంట్స్కి అర్థమైనట్టు మనం చూసుకోవాలి. చూడండి, ఈ డిజైర్, ఈ కోరికలు ఏముండాలంటే కర్మన ఒకటి ఫిక్స్. నేను ఒకటి చెప్పాను ఇప్పుడు ఏం చేయాలి అనేసి. సీనియర్ టైంని ఒక మంజుల గారు ఉన్నారనుకోండి, లేదా ఇంకెవరు మీరే ఉన్నారు, శాంతి గారు ఉన్నారు, తనకి పీసీఎం ఎవరో చూసుకోవాలి. పీసీఎం ఏంటి? పీసీఎం అంటే వారి ప్రజెంటేషన్ ద్వారా మనకి రిటైల్ జరగాలి, వర్క్ క్రియేట్ అవ్వాలి. బోత్ సైడ్స్ అట్లా. సో దాన్నే బోత్ సైడ్ జరిగితేనే 500కి వెళ్తాం. 500 కొట్టామంటే సిస్టమ్ ప్రకారం 1000 ఆగకూడదు, రూబీ ఆగకూడదు, థాయిలాండ్ ఆగకూడదు, మలేషియా ఆగకూడదు, ఏది ఆగకూడదు. అది తెలివితేటలతోటి తెచ్చుకోవాలి. మానిటరింగ్ అండ్ కౌన్సిలింగ్, చక్కగా కౌన్సిలింగ్ చేసి విచ్ ఈస్ రైట్ విచ్ ఈస్ రాంగ్ అనేది మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం అంటే కలుపుకుపోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నో కాన్ఫ్లిక్ట్ సంఘర్షణల లోపల ఎదురవుతుంటాయి, డౌట్స్ వస్తుంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటుంది. మరి వాళ్ళు ఇలా అంటున్నారు కదా, అలా అంటున్నారు కదా అని బోల్డ్ అని. ఇటీవల ఒక వన్ ఇయర్ కూడా కాలేదనుకుంటా, ఒక వ్యక్తి హరి నీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతున్నాయా అని అప్పుడెప్పుడో పరిచయం అయినా. అంటే నేను అడిగేది అనమాట డౌట్స్, ఎందుకంటే నేను చాలామందికి కన్ఫ్యూజన్ని క్లియర్ చేయాలి. అందుకని ఇది సందేహాలు అంటే అనుమానాలు కాదు, అనుమానాలు వేరు, సందేహాలు వేరు. చిన్న సందేహం చిన్న జ్ఞానోదయానికి కారణమవుతుంది, పెద్ద సందేహం పెద్ద జ్ఞానోదయానికి కారణమవుతుంది. ఓకే, మీరు ఎవరైనా సరే వాళ్ళకు మెలకు వచ్చినా సరే లేవలేకపోతున్నారు, మోటివేషన్ ఒక వీడియో చూడలేకపోతున్నారు, ఓకే, ఒక వాయిస్ మెసేజ్ వినలేకపోతున్నారు అంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు, క్లారిటీ కోసం ఎదురు చూడట్లేదు. అది అన్నమాట. ఓకే, ఇది నేను ఏదైతే ఇప్పుడు చెప్పాను పీసీఎంని, ఆ వ్యక్తిని చూస్ చేసుకొని, మానిటరింగ్ చేసే వ్యక్తిని చూస్ చేసుకొని, అతని టైంని ఉపయోగించుకొని వెంటనే మీరు అనుకున్న 500 ర్యాంకో 1000 ర్యాంకో రూబీ ర్యాంకోకి వెళ్ళిపోవాలి. విత్ సిస్టమ్. ఇది సిస్టమ్ ఉంటే మీకు మీరు హెల్ప్ అవుతారు, లేకపోతే ఎవరికో మీరు హెల్ప్ అవుతారు, అంతే. మనం ఎవరికో హెల్ప్ అవ్వడానికి కాదు, మనకు మనం హెల్ప్ అవ్వడానికి వచ్చింది. చూడండి, కర్మన అనేది దగ్గర ఏ డిజైర్ ఉండాలి? ఒకటి డిజైర్ ఏంటంటే, ఎప్పుడైనా ఇదే గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు మీరు ఎందుకు ప్రోగ్రామ్కి వచ్చారు? ఒకవేళ మీ టీం వాళ్ళు రాలేదనుకోండి, మీరు ఎందుకు వచ్చారు? ఒకటే, వాళ్ళ ఇన్కమ్ కోసం వచ్చారు, ఇంకేది పెట్టుకోకండి. పలానా కోట ఉన్నారు, బోగసారి ఉన్నారు. దేనికి వచ్చారంటే నా టీము వాళ్ళ ఇన్కమ్, నా బోత్ సైడ్ వల్ల ఇన్కమ్. ఇది కర్మలలో పెట్టుకోవాల్సిన కోరిక. ఎలాంటి కోరిక? బర్నింగ్ కోరిక. అంటే ఎప్పుడు నిత్య అగ్ని అంటాం కదా, నిత్య అగ్నిహోత్రం, అది ఆరకూడదు, ఎప్పుడు ఉండాలి. ఓకేనా? మంజుల మేడం, మీరు ఎందుకు వచ్చారు? ఈ టాపిక్ని మీ టీంకి ఇన్కమ్ ఇప్పించడానికి. ఇందుకోసము వాళ్ళకు కూడా అవగాహన చేశారనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ టీంకి ఇప్పించేంత తయారవుతారు. ఓకేనా? వాళ్ళు వచ్చారా రారా అనేది కాదు ఇది. ఇక్కడ పక్కన ఇంకా ఓకేనా? మీరు ఓకే డన్ అంటే తంబు, బాగా నచ్చితే హార్ట్. ఇదే భాష, జూమ్ భాష, చైనా భాష ఇది. ఇది ఓకే, ఇది ఎప్పుడు కూడా ఉండాలి. ఇది చెప్తున్నాను, మళ్ళీ మర్చిపోవద్దు. ఇది బాగుంటే ఈ యొక్క డెసిషన్ మీరు ఇప్పుడు తీసుకుంటే, ఈ డిజైర్ కనుక ఉంటే ఏమవుతుంది? ఇంట్యూషన్, ది బెస్ట్ ఇంట్యూషన్. నేచర్ ఆల్వేస్ మీకు కనెక్ట్ అయి ఉంది, కాకపోతే అంత డెప్త్ కనెక్ట్ అయిందా లేదా అనేది. గామా వేవ్స్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. మీరు సెర్చ్ చేయండి, కోటం ఇది సెర్చ్ చేయి. గామా వేవ్స్ అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి, థీటా అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటి. ఫస్ట్ గామా, గజిబిజి గామా.
గజిబిజిలో ఉంటే కనెక్ట్ అవ్వదు. అందుకే ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది మనల్ని వేవ్స్ చేంజ్ చేస్తుంది ఎమ్మటే బ్రెయిన్లో. సో ఈ మూడింటికి తగ్గట్టుగా ఇంట్యూషన్ వస్తుంటుంది, ఎమోషన్ చేంజ్ అవుతుంటుంది, అటెంప్ట్ ప్రయత్నం మారుతుంటుంది. ఓకే, ఇది వెరీ క్లారిటీ. ఇక్కడ ఈ డెసిషన్ని ఈ డిజైర్ని బట్టి ఈ డెసిషన్ మారుతూ ఉంటుంది, వెంటనే దానికి తగ్గట్టుగా ఎమోషను ఉంటుంది, అటెంప్ట్ ప్రయత్నం ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. ఓకే, మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ తయారు చేసి పెట్టుకోండి. నేను స్పీడ్గా చెప్పేసి మీకు ఇది నేను ఈ మూలకి ఎందుకు వచ్చిందో మీకు అర్థం కావాలి. కార్నర్కి ఎందుకు ఉంచాను. ఓకే రైట్. ఇక్కడ నేను చెప్పాను కదా ఒకటి, ఇక్కడ పెట్టుకోవాల్సిన బర్నింగ్ డిజైర్ ఎప్పుడు బర్న్ అవుతూ ఉండాలి. ఇక అంతే. నా పీసీఎం నాకు చెప్పిన మాట ఏందో తెలుసా? పీసీఎం అంటే నా వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, నీ లెఫ్ట్ ముగ్గురు, రైట్ ముగ్గురు, ఓకే, వాళ్ళకు సంబంధించిన ఇన్కమ్ నీ బర్నింగ్ డిజైర్ అవ్వాలని చెప్పి. ముగ్గురు చాలా అన్నాడు అంతే. 3 కుటుంబాలను దత్తత తీసుకో, లెఫ్ట్ ముగ్గురు, రైట్ ముగ్గురు దత్తత తీసుకో అంతే. మళ్ళీ వాళ్ళ దగ్గర వినట్లేదు, వాళ్ళు ఆర్డర్ పెట్టట్లేదు, వాళ్ళు చూసుకోవట్లేదు, ఇదంతా వద్దు. నువ్వు అక్కడ ట్రైనర్వి అంతే. వాళ్ళది బెస్ట్ కోచింగ్ వాళ్ళకి ఇస్తున్నావు నువ్వు అంతే. ఈ పాయింట్ అర్థమైందా? ఇది నా పీసీఎం నాకు చెప్పిన విషయం. ఓకే, ఇక్కడ వాచ ఆల్వేస్ ఇక్కడ బర్నింగ్ డిజైర్ ఏంటంటే ది బెస్ట్ స్పీకింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఫోన్లో అయినా ఎప్పుడైనా సరే, ఎవరు మాట్లాడుతున్నా మీకు ఫోన్ వచ్చింది, అప్ నుంచో డౌన్ నుంచో ఎవరితోనైనా ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో వాళ్ళతోటి కూడా ప్రాక్టీస్ చేయండి. నేను నిన్న ఒక మంచి మేడంది పెట్టాను, ఆ వీడియో చూసారా? ఆరపవర్లో చూసారా, చూడలేదా? నీకు ప్రపంచంలో ఉన్న అందరి మీద కోపం వచ్చి చూసారా? ఒక్క నిమిషం, అదే మీకు చూపిద్దామని. ఓకే, చూసారు కదా? పంపించారు ఎవరైనా? ఇచ్చారా? రైట్. ఆ గ్రూప్లో కూడా చూస్తే తంబియాలి. ఏంటి లాభం? మీరు నాకు చెప్పాలి. జూమ్ భాష కూడా నేను నేర్పించాలి. చిన్నప్పటి నుంచి మనం అన్నీ నేర్పిస్తాం. అంకుల్కి నమస్తే పెట్టు, తాతయ్య కాలు మొక్కు, పొద్దున్నే లేచి ఇక్కడ పెట్టు, నీ బ్రష్ ఇక్కడ పెట్టుకో అనేది. అట్లనే ఇక్కడ అన్నీ నేర్పించుకోవాలి మనం. ఇప్పుడు ఎవరెవరు ఆ వీడియో చూసారో లేదో తెలుసుకోవచ్చా లేదా చెప్పండి? ఎట్లా కోట ఒకసారి చెప్పు. ఎలా చెప్పొచ్చు? ఆ వీడియో చూసారా లేదండి నేను ఎలా కనిపెట్టవచ్చు టెక్నికల్గా? తెలుస్తుంది కదా సార్ ఫస్ట్. అలా కూడా ఇంకా ఉంది, ఇంకో రూట్ కూడా ఉంది. దాని మీద ఇన్ఫోన్ కొడితే తెలుస్తుంది ఎవరెవరు చూసారో తెలిసిపోతుందంట. ఇప్పుడు చెప్పండి, అలాంటప్పుడు నాకు ఎట్లాగో తెలిసిపోద్ది కదా, తంబు ఎందుకు ఇవ్వాలి? అది ఒకటి. మీరు అక్కడ తంబు కానీ రియాక్షన్ కానీ ఇస్తే రైట్, దీనికి సంబంధించి కొంతమంది బాగుంది సార్, ఇది కరెక్ట్ సార్, ఎస్ సార్, రైట్ అని అంటారు. అప్పుడు మీ జూనియర్ కూడా పనిలో బిజీగా ఉంటారు. అవునా, ఇందులో ఏం రైట్ ఉందబ్బా, అంత రైటు అని ఓపెన్ చేసి చూస్తారు. నేర్పించినట్టేనా?
ఏదోనండి మా మెంటర్ అప్పుడప్పుడు అట్లా రోజుకి ఒకటి ఆయనకు ఆచారం ఇట్లా పడేస్తుంటాడు. అది అట్లా నడుస్తుంటా. అట్లా అంత టైం లేకుండా ఉన్నాడా? లేదు అసలుకి. ఏదో మెసేజ్ ఉందే అని అనుకోవాలి. ఈ ఆలోచన ఎంత అభివృద్ధి చేసుకుంటే ప్రకృతి మనకెప్పుడూ ఇచ్చేటువంటి ఇంట్యూషన్‌లో ఏదో ఉంది అని ఉంటుంది. మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా సరే బుక్ స్టాల్‌కెళ్లారనుకోండి, ఒక బుక్ అక్కడ పడిపోతది. అది మెసేజ్ అన్నమాట. దైవం మెసేజ్. అమ్మా ఇదేదో ఉంది అని. అప్పుడు ఎప్పుడు చెక్ చేస్తుండాలి అట్లా. నేచర్ మీతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఈ వీడియో ఉన్నట్టుండి నాకెందుకు ఊకే కనపడుతుంది? ఇందులో నాకు డబ్బులు సంపాదించుకోవడానికి ఏముంది ఇందులో మెసేజ్ అని చూసుకోవాలి. దైవం ఎట్లా మాట్లాడుతూ ఉంటుంది? ఈ కాఫీకి సంబంధించి ఇది నాకు ఉపయోగపడుతుందేమో అనే ఇంట్యూషన్. ఇదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నేను ఎత్తుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇదేనా అనేటువంటిది. అర్థమైందా? అట్లా మనం ఎత్తుకున్నాం. మీ రియాక్షన్స్ తద్వారా అది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఓకే, ఏ లక్ష్యం దగ్గర ఉన్నాం మనం? ఏ లక్ష్యం ఉండాలి? మాట, రైట్? అంతేనా? మీరు చూడండి, ఈ మాట కొన్ని కోట్లతోటి సమానం అని అంటుంది. ఇక ఇంట్లో వాళ్ళకే కోట్లతో సమానం అంటే బయట వాళ్ళకి ఎన్ని కోట్లతో సమానం కదా? నీకు ప్రపంచంలో ఉన్న అందరి మీద కోపం వచ్చింది, ఎందుకు నా మీద కోపం రాదు నీకు అని అడిగా. అప్పుడు తను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఎందుకు రాదు, నాకు నీ మీద చాలా సార్లు కోపం వస్తుంది, కానీ ఎందుకు ఎంతమందినైనా అరవగలుగుతాను కానీ నిన్ను మాత్రం నేను అరవలేను. నువ్వు తప్పు చేసినా ఏం చేసినా నేను నిన్ను అరవలేను, తిట్టలేను, ఏం చేయలేను. అది నా వీక్నెస్ ఆర్ వాట్ ఎవర్, బట్ నేనైతే అది చేయలేను అని. సో ఇక్కడ నేను ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఇంతకంటే లైఫ్ లో ఎవరైనా రిచ్ ఉంటారా అనిపించిన నాకు నుంచి, అబ్బా అసలు ఎంత హ్యాపీగా గాల్లో తేలుతున్నాను. మేబీ నా పెళ్ళైనప్పుడు కూడా ఎంత హ్యాపీగా లేనేమో, అంత హ్యాపీగా ఉంది ఈ మాటకి. 11 years లో నన్ను ఇంతవరకు తిట్టలేదు, కనీసం ఇలా చేసావేంటి అని అనలేదు. ఏదైనా తప్పైతే కరెక్ట్ చేస్తారు, అది కూడా ఎంత నిదానంగా చెప్తారంటే నాకు అర్థమయ్యే విధంగా చెప్తారు. ఫాస్ట్ గా అరిచేసి తిట్టేసి ఇలా చేసావి అలా చేసావేంటి అనంటే ఇది చేసి ఈ టైప్ అసలు ఎప్పుడు ఉండదు. చాలా కూల్గా ప్రశాంతంగా కూర్చోబెట్టి ఇలా తప్పు జరిగింది, ఇలా కాకుండా ఇలా ట్రై చేయండి, ఇలా చేద్దాము అని చెప్పడం తప్పించి తను ఇంతవరకు నోరు పెద్దగా మాట్లాడటం కూడా నేను వినలేదు. సో నా దాంట్లో ఫాలోవర్స్ జెంట్స్ కూడా ఉంటారు కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయిలు దేనికి హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే, మీరు కోట్లు ఇచ్చినా కూడా కాదు, కొన్ని చిన్న సంతోషాలు ఉంటాయి, అవి దేంతో మనం కంపేర్ చేయలేము. అందుకే చెప్పాలనిపించింది. అందుకే నాకు పెట్టాలనిపించింది, పెట్టాను. ఇది ఎమోషనల్ కోషెంట్. అది నేను ఎన్నిసార్లు అరిచాను, ఇంత విలువైందా అరవకపోవడం అనేది తెలిసింది. నేను చాలాసార్లు అరిచాను. అట్లా ఫస్ట్ దాన్ని ఫస్ట్ మనము లైక్ చేస్తున్నామా, మన ఎమోషన్ అది అసలు దాన్ని చెప్పామనుకోండి, ఎస్ ఇది కరెక్ట్ చూడండి అని చెప్పినట్టు అనమాట. అసలు దాన్ని చూసారో లేదో కూడా నేను అసలు చెక్ చేయను. దాని ఐ బొమ్మకి రవికి వచ్చిన లైకులు కూడా రాలేదు దానికి. ఐ బొమ్మకి రవికి వచ్చినట్టు కూడా రాలేదు. అది చూడండి, చాలా ఇంపార్టెంట్. స్పీకింగ్ స్కిల్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ స్కిల్స్ ఇంపార్టెంట్. అసలు నిలబెట్టుకునేదే అది. మనది కాదు, అవతల వ్యక్తి ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క ఎవరైతే రిటైలర్ ఉన్నారో, విఆర్ ఉన్నారో, స్టార్ ఉన్నారో, వాళ్ళు రిజెక్షన్స్ ఎదుర్కొంటున్నారా, వాళ్ళ ఇంట్లో సపోర్ట్ ఉందా లేదా, వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు, వాళ్ళలో మాట్లాడేటువంటి బిడియం ఉందా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఓకే, స్పీకింగ్ స్కిల్స్ ఎప్పుడు ఆల్వేస్ దేని గురించి మనం బాగా స్మూత్ డీలింగ్ చేయాలంటే ఈ యొక్క స్పీకింగ్ స్కిల్స్ బాగా అవసరం. ఒక సిస్టమ్ ఉంది, కర్మనాలో ఎంత అవసరమో స్పీకింగ్ స్కిల్ అంత అవసరం. ఇది ఈ యొక్క చాలా, మీరు అసలు ఎంత డిమాండ్ ఉంటుందో స్పీకర్కి, ఇంకా ఫ్యూచర్ అయితే ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది.
రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లోనే కాదు. ఇప్పుడు మొత్తం ఏలుతుంది ఎవరు తెలుసా? ఆ పాటల రచయితలు, మాటల రచయితలే. అంతేనా? అంతే. సుస్వరం ఉండాలి, అపస్వరం ఉండదు. ఇక అంతే. ఇంకా ఫిక్స్గా ఎవరైనా సరే, కంపెనీని నడిపేటోళ్ళైనా, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలన్నా ఎవరైనా సరే, మనము అవతల వ్యక్తితోటి ఉంటాం. ఎవరైనా మీకు సంతోషాన్ని కలిగించలేదు అని అంటే వాళ్ళు సంతోషంగా లేరని అర్థం. సింపుల్. ఎవరైనా సంతోషాన్ని మీకు కలిగించలేరంటే వాళ్ళు సంతోషం. ఇక ఇది మనస టార్గెట్ చెప్పాను, బర్నింగ్ డిజైర్. వాచా చెప్పాను, స్పీకింగ్ స్కిల్స్ని పెంచుకోవాలి. మంచి ప్రజెంటేషన్ చేసేలాగా మంచిగా మీ టీం తోటి కానీ సీనియర్స్ తోటి. ఇది నచ్చని వాళ్ళతోటి పక్కన పెట్టండి, అవసరమైన వాళ్ళతోటి మీ గురించి చెప్తున్నా నేను. అంటే నచ్చని వాళ్ళతోటి కూడా మీరేమి పళ్ళు పటపట కొరకక్కర్లేదు. అసలు నచ్చని వాళ్ళ గురించి పక్కన పెట్టండి. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళను గుర్తించండి, వాళ్ళతోటి మాత్రం చాలా. అవునా? రోజు భార్య అవసరం ఉందా? కాఫీ సరిగ్గా రావాలిగా మన దగ్గరికి, ఉంటుంది. భర్త అవసరం ఉంటుంది కదా, వీళ్ళిద్దరు. పిల్లల అవసరం ఉంది కదా, మన మాట వినాలి కదా. లేకపోతే ఛార్జర్ అన్నా కూడా అక్కడనే ఉందని చెప్తారు, అడ్రస్ చెప్తారు మనకి. పిల్లలు కూడా ఆ ఛార్జర్ ఇటీ అన్నాం అనుకో, అగో అక్కడే ఉందని అడ్రస్ చెప్తారు, ఇయరు. సో అవసరం ఉన్న వాళ్ళతోటి అనుకువగా ఉండడం అనేది, వినయం అనేది చాలా చాలా అవసరం. ఆల్రెడీ మనం కొత్తగా చెప్పక్కర్లేదు. అవసరానికి అప్పిస్తారన్న వాళ్ళ దగ్గర ఎట్లుంటాం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అప్పిచ్చే వాళ్ళతోటి ఎంత అనుకోగా ఉంటామో, వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఎమోషన్ని తీస్తారు. సో జాగ్రత్తగా ఈ టీం తోటి నాకు అవసరం ఉంది అని అనుకున్నప్పుడు, ఇక్కడ నుంచి నాకు అవసరం ఉంది అనుకున్నప్పుడు, నచ్చని వాళ్ళతోటి మీ ప్రపంచం నుంచి బయటపడేయండి, అవసరం లేదు. మీ ప్రపంచం అని అనుకున్న వాళ్ళతోటి పొద్దు నుంచి సాయంత్రం వరకు కలిసి ఉండే వాళ్ళతోటి ప్యూరిటీగా ఉండడమే మనస డిజైర్. మనస, రైట్? స్పీడ్గా చెప్తాను, ఇప్పుడు టైం లేదు. నెక్స్ట్ థాట్ పవర్లో చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి. దీన్నే ఈ లా ఆఫ్ అట్రాక్షన్, లీడర్షిప్ అట్రాక్షన్ పవర్ పెరిగేటువంటి సబ్జెక్ట్ IDEA. ఇప్పుడు నేను చెప్పింది IDEA. ఇకపోతే ఈ మనసులో టార్గెట్ బర్నింగ్ డిజైర్ ఏముండాలి అంటే, ఏం ఉండకూడదు చెప్తాను. ఫస్ట్ ఒకటి భయము, కోపము. కోపం అనేది మాత్రం అసలు అన్నిటికీ అది పరమ దుర్మార్గమైంది. అది నచ్చని వాళ్ళ మీద గురించి కాదు. మళ్ళీ మీరు నచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. పాయింట్ అవసరమైన వాళ్ళు. నా తమ్ముడు నాకు అవసరం, లేకపోతే మా అమ్మ నాకు అవసరం, మా నాన్న అవసరము. అర్థమైందా? అవి చెప్తున్నాను పాయింట్స్. నచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అసలు ఏమో కోపం ఉంటుంది నాకు కూడా, నచ్చని వాళ్ళుగా ఎమ్మటే నచ్చని వాళ్ళే గుర్తొస్తారు నాకు. ఓకే? భయము, కోపము, అవమానము, నిరాశ, నిస్పృహ అంటే నిరుత్సాహం. ఈ మనసులో మాత్రం ఇవి అసలు దోషాలు ఇవి. నిరాశ అసలుకి ఉండనే ఉండదు. క్యాన్సర్ వచ్చినా నిరాశ ఉండదు, అంతే. మళ్ళీ వేరే అటెంప్ట్ చేస్తూనే ఉండాలి సక్సెస్ కోసం. ఈ 5 ఉండకూడదు. ఉండాల్సిన 5: వినయం. విద్యా దదాతి వినయం. విన్నారా ఎప్పుడైనా? విద్యా దదాతి వినయం అంటే అతనికి అంత వినయం ఉంటుంది. ఎంత పాజిటివ్ జరిగినా వినయం ఉంటుంది, నెగిటివ్ జరిగినా వినయం ఉంటుంది అని అంటే వాళ్ళ లోపల అంత విద్య దాగుందని అర్థం. అంత వివరణ ఉంది వాళ్ళకి, అంత వివరణ ఉంది. ఓకే, వినయం ఇది. రెండవది విశ్రాంతి. కోట్లు ఉన్న వ్యక్తికి కూడా శాంతి లేదండి. కోట్లు ఉన్న వ్యక్తికి కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మెసేజ్ నేను అదే చూస్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఈ మధ్య వాట్సాప్ స్టేటస్లో కూడా నలుగురికి ఉపయోగపడేది పెడుతున్నా. ఓకే, కౌంటర్లు ఎట్లా ఉపయోగపడేవి, కౌంటర్ వేయడానికి స్టేటస్ను ఉపయోగించుకోవాలి. సో ఇది చూడండి, వినయము, విశ్రాంతి, ఇంకోటి విజ్ఞానము. మనం ఎందులో సక్సెస్ కావాలనుకుంటామో అందులో జ్ఞానం కాదు విజ్ఞానం ఉండాలి. విశేషమైన రీసెర్చ్ చేస్తే అనుభవపూర్వకంగా వస్తుంది విజ్ఞానం. ఓకే,
తర్వాత వివేకము, విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, విచ్ పర్సన్ ఈజ్ రైట్, విచ్ కంపెనీ ఈజ్ రైట్. అది మామూలు వివేక శక్తి. వివేకం ఎక్కడ ఉంటే ఆనందం అక్కడ ఉంటుంది. అదే పేరు వివేకానందుడు అంటే మామూలు మాటలు, అది గొప్ప మెసేజ్ అది. ఓకే. 5వది విశ్వాసం. ఖచ్చితంగా నేను చాలా మంచి హార్ట్ తోటి వర్క్ చేస్తున్నా, నాకు మంచి జరుగుతుంది అనేది. ఓకే. సరే, ఈరోజు ప్రేమ్ సార్ మంచి సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఇదొకటి చూసి నీకు మానసిక ప్రశాంతత ఉన్నంత వరకు ఏ సెంటిమెంట్ అయినా పెట్టుకో, ఏ దేవుణ్ణైనా నమ్ము. నువ్వు బలహీనం అవుతుంటే మాత్రం వద్దు. దేవుడు నిన్ను బలహీనపరచడానికి కాదు, జాతకాలు జ్యోతిష్యాలు నిన్ను బలహీనపరచడానికి కాదు, నీకు మరింత బలాన్ని ఇవ్వడం. ఆ బలము నీకు దేవుడు అనేది ఇవ్వకపోతే నీకు నువ్వేనా తెచ్చుకో తప్ప బలహీనుడు మాత్రం. బలము అమృతము, బలహీనత మృతము అంటాడండి. అందుకే స్వామి వివేకానంద. సో అందుకే నమ్మకం ఉన్నప్పుడు బలం ఉంటది, ఏ నమ్మకం లేనప్పుడు బలహీనుడు అవుతుంది. సూపర్ సూపర్. అది కథ. కలుద్దాం, అందరం అటెండ్ అవ్వండి టైంకి.